హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ లింక్. జూలై 1 ఇందులో జూలై 1, 2, 3 అంశాలు కూడా ఉన్నాయి. బట్ 3 రోజుల కరెంట్ అఫైర్స్ ఒకే వీడియో చేయకుండా 3 పార్ట్స్గా, ఒకటి జూలై 1, 2 జూలై 2, 3 జూలై 3 అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో మనం జూలై మాసంలోకి ఎంట్రీ అయిపోయినాం. సెప్టెంబర్ 15 గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. ఎగ్జాము నవంబర్ చివరి వారం అని చెప్పేసి అట్లా ఒక అంచనాకి రండి. సో నవంబర్ చివరి వారం అనుకున్నప్పుడు ఈ నవంబర్ 15 నుంచి కిందికి ఒక 3 months అయితే కరెంట్ అఫైర్స్లో ఉన్న ప్రతి అంశం అండి, అది నియామకం కావచ్చు, పర్సన్స్ కావచ్చు, అవార్డ్స్, సమ్మిట్స్, కమిటీలు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఏదైనా కంపల్సరీ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు ఇది ఇంపార్టెంట్, అది నాన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి విడదీయవద్దు. సో జూలై కంపల్సరీ, ఆగస్టు అండ్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్, ఈ 4 మాసాలు అయితే ప్రతి అంశం చదవండి. ఎక్కువ క్వశ్చన్స్ 30 మార్క్స్ కరెంట్ అఫైర్స్ అయితే సుమారుగా 15 క్వశ్చన్స్ కంటే ఎక్కువ ఇక్కడ నుంచే వస్తాయి. సో కాబట్టి 4 మాసాలు కరెంట్ అఫైర్స్ని ఎక్కువ ఫోకస్ చేయండి. ఎక్కువ మీన్స్ డైలీ ఒక 30 నుంచి 40 minutes చదవండి, సరిపోతుంది. రైట్. సో ఫస్ట్ జూలై 1 మనం చూస్తే పాలిటీ, ఎకనమీ, స్పేస్ మనం డిస్కస్ చేద్దాం ఈ జూలై 1 వీడియోలో. మిగతా అంశాలు జూలై 2 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ యొక్క చైర్మన్గా మనకి బివి నాగరత్నని నియామకం చేయడం జరిగింది. సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ మనం డిస్కస్ చేసినాం. ఇక్కడ ఈ సుప్రీంకోర్టు అదర్స్ అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టుకొని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నియామకం వార్తల్లో వచ్చినందుకు ఈ సంస్థ వెరీ ఫేమస్ అయిపోతుంది. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అనేది ఏ రకమైన సంస్థ? ఫస్ట్ చూస్తే 1987లో మనము చట్టం చేసుకున్నాం, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అని చెప్పేసి. దీంట్లో ప్రకారం ఏర్పాటు చేయబడ్డ సంస్థ కాబట్టి, పార్లమెంటు చట్టం చేసి ఏర్పాటు చేయబడింది కాబట్టి ఇట్ ఈస్ స్టాచ్యుటరీ బాడీ. సో ప్రశ్న ఇక్కడనే వస్తుందండి. ఇటీవల బివి నాగరత్న సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా నియామకం పొందారు. అయితే ఎస్ఎల్ఎస్సి అనేది ఏ రకమైన సంస్థ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. రాజ్యాంగబద్ధ సంస్థనా? కాదు. వై? బికాస్ రాజ్యాంగంలో మెన్షన్ చేయలేదు. సో ఇది చట్టబద్ధ సంస్థ. ఎందుకు? పార్లమెంట్ యొక్క చట్టం ప్రకారం ఏర్పాటు చేసినాం కాబట్టి ఇట్ ఈస్ స్టాచ్యుటరీ బాడీ అని చెప్పేసి చెప్పవచ్చు. సో ఇది ఫైన్ అండి. ఇది ఏం పని చేస్తుందని చెప్పేసి చూస్తే లీగల్ సర్వీసెస్, ఇవి సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న న్యాయ సేవలకి ఉచిత సేవలు మనకి అందిస్తుంది. ఫ్రీ లీగల్ ఎయిడ్ అని చెప్పేసి మనము డిపిఎస్పిలో డిస్కస్ చేసినాం. సో ఫ్రీ లీగల్ ఎయిడ్ ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉంటారో, ఉమెన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు, లేదా డిజాస్టర్స్కి గురైన వాళ్ళు కావచ్చు, హ్యూమన్ ట్రాఫికింగ్ కావచ్చు, సో వికలాంగులు కావచ్చు, లేదా నిర్దేశిత ఆదాయంకు లోబడి ఉన్నవాళ్ళు కావచ్చు, అటువంటి వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ అని చెప్పేసి 39A ఆర్టికల్ మనకు తెలుసు ఆల్రెడీ. దీన్ని రాజ్యాంగంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం చేసుకొని 1976 అని చెప్పేసి ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ అందించాలని చెప్పేసి నల్సా చట్టం కింద సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ పనిచేస్తుంది. సుప్రీంకోర్టు యొక్క పరిధిలోకి వచ్చే ఏదైతే కేసులు ఉన్నాయో వాటి కోసం మాత్రం పనిచేస్తుంది. ఓకే, ఇది కూడా ఫైన్. ఇంకా ప్రశ్న డెప్త్గా వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ రెగ్యులర్ క్లాస్ లోపల. ఈ బివి నాగరత్నని రాష్ట్రపతి నియామకం చేయలేదు. ఎస్, ఈమె సుప్రీంకోర్టు జడ్జి అయినప్పటికీ ఈమె యొక్క పదవి చూస్తే మనకి సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్ కాబట్టి రాష్ట్రపతి చేయలేదు. ఎవరు చేస్తారని చెప్పేసి ప్రశ్న వస్తుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తాడు. సో ఇట్లా ప్రశ్న డెప్త్గా వస్తుందండి. ఇటీవల వార్తల్లో కనిపించిన సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ యొక్క చైర్పర్సన్ని వీరు నియమించారు. రాష్ట్రపతి, సిజేఐ, ప్రధానమంత్రి అని చెప్పేసి అట్లా ప్రశ్న వస్తుంది. సిజేఐ అని చెప్పేసి పిలుస్తాం. సూర్యకాంత్ మనకి ప్రెజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది అయిపోయింది. కూర్పు చూస్తే 1+9 members ఉంటారు. 1+9 members ఉంటారు. సో 1 ఎవరు అంటే చైర్పర్సన్. ఈయనే
మోస్ట్లీ సుప్రీంకోర్టులో థర్డ్ సీనియర్ అని చెప్పేసి ఒక సాంప్రదాయబద్ధంగా మనం నియామకం చేస్తాము అట. థర్డ్ సీనియర్. అయితే ఫస్ట్ సీనియర్ ఎవరండి మనకి? సిజేఐ. ఇతను నల్సా అనే సంస్థ ఉంటుంది కదా, దానికి ప్యాటర్న్ ఇన్ చీఫ్గా పనిచేస్తాడు. చీఫ్ అని చెప్పేసి అనుకోండి. సెకండ్ ఉంటాడు కదా, సో ఈయన కింద, సో ఆయనే ఈ నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా పనిచేస్తాడు. థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకి బివి నాగరత్న ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేస్తాడు పదవీ రీత్యా అని చెప్పేసి. సో ఇది మోస్ట్లీ థర్డ్ పర్సనే ఉండాలని చెప్పేసి రూల్ లేదు, బట్ ఒక కస్టమ్స్ మన సాంప్రదాయం ఫాలో అవుతున్నాం. నెక్స్ట్ ఈ 9 మెంబర్స్లో మనం చూసుకున్నట్లయితే ఒక్కరు వెరీ ఫేమస్ అండి. ఆయనే అటార్నీ జనరల్ అని చెప్పేసి, సో మనకు తెలుసు వెంకటరమణ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఈ అటార్నీ జనరల్ మనకి పదవి రీత్యా హీఈస్ ద ఎక్స్ అఫిషియో మెంబర్ ఇన్ ఎస్ఎల్ఎస్సి అని చెప్పేసి. సో ఇట్లా డెప్త్గా నేర్చుకోవాలి ఏదైనా సరే. జస్ట్ బివి నాగరత్న అనగానే ఫ్రీ లీగల్ ఎయిడ్ దగ్గరనే ఆగిపోవద్దు. ఇది ఏ రకమైన సంస్థ, ఏ చట్టం కింద ఏర్పాటు చేయబడింది, కంపోజిషన్ ఏంటి, అందులో మెంబర్స్ ఎవరన్నా పదవి రీత్యా ఉన్నారా, సో అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 9 మెంబర్స్ని కూడా సిజేఐ నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ టాపిక్ మనకు. సెకండ్ చూసుకున్నట్లయితే, సెకండ్ తర్వాత చూస్తే మినీరత్న కేటగిరీ 1 అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్కి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఈ రత్న కేటగిరీ హోదా ఇస్తారు. ఎందుకోసం అంటే, సో ప్రభుత్వ సంస్థలు ఖాయిలా పడుతున్నాయి, సిక్ ఇండస్ట్రీగా మారిపోతున్నాయి, నష్టాలు ఉంటున్నాయి, కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి ఈ రత్న కేటగిరీ స్టేటస్ని తీసుకొచ్చారు. ఇప్పుడు వార్తల్లో ఉంది ఏంటి అంటే, సో మినీరత్న 1 అని చెప్పేసి ఉంది. సో దీన్ని మినీరత్నాన్ని మనకి 1997లో తీసుకొచ్చారండి. మనం డిస్కస్ చేసిన అది నవరత్న అని చెప్పేసి. నవరత్న మొన్న ఎవరికి వచ్చింది? ఈ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పేసి 2 సంస్థలకి వచ్చింది. ఇది నవరత్న అని చెప్పేసి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు మినీరత్న 1 అని చెప్పేసి మెకాన్ లిమిటెడ్కి వచ్చింది. సో ఎన్నో సంస్థ మీకు మినీరత్న 70+ ఉంటాయి కాబట్టి అంతగా అవసరం లేదు, బట్ నవరత్న అండ్ మహారత్న నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల నవరత్న స్టేటస్ పొందిన 2 సంస్థలు ఎన్నవ సంస్థలు అని చెప్పేసి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. జూన్ మాసంలోనే మనం డిస్కస్ చేసినాం. సో మెకాన్ లిమిటెడ్ అని చెప్పేసి ఇది జార్ఖండ్లో ఉన్న రాంచీలో ఉంటుందండి. ఇది ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ అని చెప్పేసి నిర్మాణ రంగం లోపల పనిచేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలకే ఈ రత్న కేటగిరీ ఇస్తారు, ప్రైవేట్ రంగంకి ఇవ్వరు. దాంతోపాటు పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్లకు కూడా ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ఈ మినీరత్న 1 రావాలంటే లక్షణాలు ఏంటి, వస్తే వచ్చే బెనిఫిట్ ఏంటి, సో లక్షణాలు అంటే ఏమి ఉంటే ఈ స్టేటస్ ఇస్తారు, ఇస్తే వచ్చే బెనిఫిట్ ఏంటని చెప్పేసి చదువుకోవాలి. సో ఫస్ట్ ఆ ఇన్స్టిట్యూషన్ అనేది గవర్నమెంట్ సంస్థ అయి ఉండాలి. దాంతోపాటు ఈ జీరో బడ్జెటింగ్ సపోర్ట్ అని చెప్పేసి, అంటే బడ్జెట్లో దానికి ఎటువంటి సపోర్ట్ ఉండకూడదు. దాంతోపాటు జీరో డిఫాల్ట్ రికార్డు, అంటే ఏమైనా అప్పులు చేసినప్పటికీ అసలు వడ్డీ చెల్లించి ఉండాలి. అవి ఫస్ట్ మినిమం క్రైటీరియా. అవి 2 అయిపోయినాయి అనుకోండి, నెక్స్ట్ వరుసగా 3 ఏళ్ళు ప్రాఫిట్లో ఉండాలి. వరుసగా 3 ఏళ్ళు ప్రాఫిట్లో ఉండాలి. ఇది కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు కనీసం 3 ఏళ్లలో 1 ఇయర్ 30 కోట్ల కంటే ఎక్కువగా లాభం వచ్చి ఉండాలి, నెట్ ప్రాఫిట్ వచ్చి ఉండాలి. 3 ఏళ్ళు ప్రాఫిట్ రావాలి, 1 రూపాయి మంచిదే, కానీ 1 ఇయర్ కనీసం 30 కోట్లు నెట్ ప్రాఫిట్ అని చెప్పేసి ఉండాలి. ఇంకా మీకు సో జీరో బడ్జెట్ సపోర్ట్ అని చెప్పేసి ఉన్నది. సో జీరో బడ్జెట్ సపోర్ట్ అని చెప్పేసి అండ్ నో డిఫాల్ట్ రికార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. డిఫాల్ట్ అంటే అప్పు లేకుండా కాదు, సో అప్పు తీసుకోవచ్చు బట్ చెల్లించాలి కంపల్సరీ, ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా. సో వస్తే బెనిఫిట్ ఏంటని చెప్పేసి చూస్తే 500 కోట్లు గవర్నమెంట్ యొక్క ముందస్తు అనుమతి లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అండి. 500 కోట్లు చేయవచ్చు. లేకుంటే తన యొక్క నెట్ వర్త్ ఎంత ఉన్నదో, అంటే ఈ అప్పులు ఓన్ ఎంత ఉందో అంతవరకు కూడా ఖర్చు చేయవచ్చు. 500 కోట్లు కావచ్చు, లేకుంటే నెట్ వర్త్ ఎంత ఉంటే అంత, కంపెనీ వాల్యూ ఎంత ఉంటే అంత.
అయితే ఇందులో ఏది తీసుకోవాలి అంటే ఏది తక్కువైతే అది. సో ఏది తక్కువైతే అది అండి. మినీ రత్న 2 అని చెప్పేసి ఉంది కదా, మినీ రత్న 2 కూడా సేమ్ లక్షణాలు ఉంటాయి, కానీ ఇక్కడ 3 ఇయర్స్ ప్రాఫిట్ ఒక్కటే సేమ్ ఉంటుంది. ఈ 30 కోట్లు అని చెప్పేసి అవసరం లేదు. 30 కోట్లు వస్తే ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి అది మినీ రత్న 1 అని చెప్పేసి పిలుస్తాం. మినీ రత్న 2 అంటే ఏంటి అంటే జీరో బడ్జెట్ సపోర్టు, డిఫాల్ట్ అయి ఉండకూడదు, గవర్నమెంట్ సంస్థ ఉండాలి, వరుసగా 3 ఏళ్ళు ప్రాఫిట్ రావాలి. ఇందులో 30 కోట్లు లాభం వస్తే అది మినీ రత్న 1 అని చెప్పేసి పిలుస్తాం. మినీ రత్న 2 అంటే 30 కోట్ల లాభం అవసరం లేదు. మరి బెనిఫిట్ ఏంటని చెప్పేసి చూస్తే 300 కోట్ల వరకు గవర్నమెంట్ యొక్క అనుమతి లేకుండా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎంత ఉన్నది? 500 crores అని చెప్పేసి ఉన్నది. నెట్వర్త్ ఉంది కదా, ఇక్కడ నెట్వర్త్ కాదు, నెట్వర్త్ లోపల 50%. సో వాల్యూ దీంట్లో ఏ తక్కువ వస్తే అది అప్లికేబుల్ అవుతుంది. సో ఇది మీకు మినీ రత్న 1 గురించి. మెకాన్ లిమిటెడ్ అని చెప్పేసి ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దాంతోపాటు ఇది రాంచీ అని చెప్పేసి హెడ్ క్వార్టర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎకనామీ ఇంకొకటి ఉందండి, నేను దాన్ని స్కిప్ చేస్తున్నా. ఏప్రిల్ 2కి అది పెద్ద టాపిక్ మనకి. నేను 20 minutes వీడియో చేద్దామని చెప్పేసి అనుకున్నా, ఐ హ్యావ్ వర్క్. ఏప్రిల్ 2కి నెక్స్ట్ వీడియో వస్తుంది. ఏంటి అంటే ఈ అంబుడ్స్మెంట్ స్కీమ్ 2021లో వచ్చింది కదా, దాన్ని రీవ్యాంప్డ్ సవరించింది మనకి ఆర్బీఐ. ఇది మీరు మిస్ చేస్తారు కరెంట్ అఫైర్స్లో, ఐ నో వెరీ వెల్, బట్ మనం మిస్ చేయము, మీ టాపిక్లో ఉంది కాబట్టి డిస్కస్ చేయాల్సిందే. సో నెక్స్ట్ అండి, యూపీఐ పేమెంట్స్ అని చెప్పేసి ఎప్పటికీ వార్తల్లో వస్తుంది కదా. సో 10వ దేశం వచ్చిందండి. ఈ 10వ దేశము అనేది ఎక్కువ ఫోకస్ అయింది కాబట్టి ఎగ్జామ్లో వస్తుందండి. సో గ్రీస్ దేశము 10వ కంట్రీ, కొంచెం పేపర్లో ఎక్కువ ఫోకస్ అయింది. ఈ నెంబర్ కూడా మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఆ 10 దేశాల పేర్లు కూడా కొద్దిగా గుర్తుపెట్టుకోండి, ఏమో ప్రశ్న వస్తే రావచ్చు. యూపీఐ పేమెంట్స్ మనకి డిజిటల్ మనీ, డిజిటల్ బ్యాంకింగ్ కిందకి వస్తుంది కాబట్టి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి పిలుస్తాం. సరే, ఇప్పుడు చూస్తే ఈ 10 దేశాలు గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ గ్రీస్ తరపున యూరో బ్యాంక్ ఒప్పందం చేసుకుంది. యూరో బ్యాంకు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇండియాలో మనకి ఎన్పిసిఐ అనేది యూపీఐ తీసుకొచ్చింది కదా. ఎన్పిసిఐ యొక్క అంతర్జాతీయ ఒప్పందాలు మనకి ఎన్పిఐఎల్ చూస్తుంది అన్నట్టు. ఎన్పిసిఐ పేమెంట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ ఎన్పిఐఎల్ అనేది ఈ యూపీఐ యొక్క అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకునే సంస్థ అది. సో ఎన్పిఐఎల్ అని చెప్పేసి చూస్తుంది. 10 దేశాల పేర్లు అవసరము. కొంచెం ఇక్కడ 2 కంట్రీస్ బాగా మైండ్లో పెట్టుకోండి. భూటాన్ ఫస్ట్ కంట్రీ అండి. సో యూపీఐ పేమెంట్స్ని అంగీకరించిన ఫస్ట్ కంట్రీ భూటాన్. మనం ఆడికి వెళ్ళి క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయవచ్చు భూటాన్ లోపల. ఇంకోటి సింగపూర్ అండి. సో సింగపూర్ ఇది భూటాన్ క్యూఆర్ అని చెప్పేస్తుంది, పెద్ద అవసరం లేదు మనకి. సింగపూర్ ఇది SI 2023 బిట్ అండి. మనం డిస్కస్ చేసినాం ఎగ్జామ్ కంటే ముందే. సింగపూర్ లోపల మనకి పే నౌ సంస్థ అని చెప్పేసి ఉంటుంది. ఈ పే నౌ సంస్థ ఇండియా నుంచి సింగపూర్ టు ఇండియాకి ఈ క్రాస్ బోర్డర్ పేమెంట్స్ని ఒప్పుకుంది. సో భూటాన్ అనేది యూపీఐని ఒప్పుకున్న ఫస్ట్ కంట్రీ అయితే, యూపీఐ విషయంలో క్రాస్ బోర్డర్ సెటిల్మెంట్ అని చెప్పేసి రియల్ టైం లోపల ఇక్కడ నుంచి ఆడికి పంపొచ్చు. నువ్వు భూటాన్కి పంపలేవు, భూటాన్కి వెళ్ళి ఓన్లీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయవచ్చు, కానీ ఇక్కడ నుంచి ఆడికి పంపలేవు నువ్వు. సో క్రాస్ బోర్డర్ పేమెంట్స్ కోసం అని చెప్పేసి ఫస్ట్ కంట్రీ సింగపూర్ వస్తుంది. గ్రీస్ 10వ కంట్రీ. మిగతా 7 గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలి. సమ్ లాజిక్ మనం ఉపయోగిద్దాం. సో గుడ్ మార్నింగ్ BF అంటే బాయ్ ఫ్రెండ్ పొద్దున సో సన్ చూపిస్తాడని చెప్పేసి, అంటే కాంతి చూపిస్తాడని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక M² అని చెప్పేసి S² అని చెప్పేసి ఉంటుంది. అంటే మన గ్రీస్ అని చెప్పేసి పిలుస్తాం, మలేషియా అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇంకో ఏమంటే మారిషస్ అండి. ఈ మారిషస్ ఏంటి అంటే ఆఫ్రికా దేశం తొలిసారిగా ఆమోదించింది. తర్వాత B మీన్స్ మనకి భూటాన్ అని చెప్పేసి వస్తుంది. సో F మీన్స్ ఫ్రాన్స్ అని చెప్పేసి వస్తుంది. ఇది లైరా. సో లైరా ఇక్కడ బ్యాంక్ ఆమోదించింది. ఇది మనకి యూపీఎస్సీ క్వశ్చన్, సంథింగ్ TGPSC క్వశ్చన్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. నెక్స్ట్ సింగపూర్ అని చెప్పేసి, శ్రీలంక అని చెప్పేసి ఉంటుంది, UAE అని చెప్పేసి ఉంటుంది, నేపాల్ అని చెప్పేసి ఉంటుంది, కంబోడియా అని చెప్పేసి ఉంటుంది. గుడ్ మార్నింగ్ BF సన్ C అని చెప్పేసి చెప్పవచ్చు. C ఆల్రెడీ. సో ఇది సన్ కంటే ముందే మనం మేల్కోవాలండి. నో, నాట్ ఆల్రెడీ. సో నువ్వు సూర్యుడికి నిద్రపోతూ పట్టుబడితే నువ్వు ఎగ్జామ్ హాల్లో ఈజీగా పట్టుబడిపోతావు. అంటే
మేలుకొనాలి నిద్రగా, అంటే ఈ సన్ కంటే ముందే మనం కంపల్సరీ కొంచెం ఫ్రెష్ మైండ్ ఉంటుంది. పొద్దున ఎవరు డిస్టర్బెన్స్ చేయడు, నీకు నువ్వు డిస్టర్బ్ అవుతుందా పిచ్చి. గత రోజుల్ని గుర్తు తెచ్చుకోవద్దు. ప్రజెంట్ ఈ రోజు మన దగ్గర ఉంది. సో ఇది ముందుకు పోవాలి అంతే. సో ఇది యూపీఐ యొక్క పేమెంట్స్ గురించి. నెక్స్ట్ మనకి విక్రమ్-1 రాకెట్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా ఫేమస్ టాపిక్, మనం డిస్కస్ చేసినాం విక్రమ్-1 రాకెట్ని. సో విక్రమ్-1 రాకెట్ ఇది జూలై 24 నుంచి ఆగస్టు మధ్యలో, ఫస్ట్ వీక్ మధ్యలో ఎప్పుడైనా ప్రయోగించవచ్చు. అప్పుడు మనం డిస్కస్ చేద్దాం, ఒకసారి చూద్దాం. విక్రమ్-1 అనేది ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్. అంటే ఆర్బిట్లోకి ప్రవేశిస్తున్న ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ ఇన్ ఇండియా అండి. సో కాబట్టి ఆగమన్ అని చెప్పేసి ఈ మిషన్కి పేరు పెట్టిండ్రు. సో ఆగమన్ మీన్స్ సాంస్క్రిట్ వర్డ్, ఇంగ్లీష్లో అరైవల్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే నేను వస్తున్నా అని చెప్పేసి అర్థం. సో భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం లోపల ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ కాబట్టి మిషన్ ఆగమన్ అని చెప్పేసి పేరు పెట్టిండ్రు. అయితే మీకు 2022లో నవంబర్లో మనం డిస్కస్ చేసినాం, అప్పుడు కూడా మనం ఉన్నాం. సో ప్రారంభు మిషన్ అని చెప్పేసి అప్పుడు పెట్టుకొని విక్రమ్-Sని పంపారు. సో ఇదేంటి అంటే ఇది ఆర్బిటల్ రాకెట్ కాదు, సబ్ ఆర్బిటల్ రాకెట్. భూమి నుంచి మనకి 100 కిలోమీటర్స్ వరకు ఇన్ఫ్యాక్ట్ ఏముంటుందండి, దీన్ని కర్మన్ ల్యాండ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది దాటితేనే మనకి అంతరిక్ష వస్తుంది. భూ వాతావరణము ఈ స్పేస్కి సరిహద్దుని కర్మన్ ల్యాండ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ విక్రమ్-S అనేది కేవలం ఇంతవరకు వెళ్ళి వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ ఓన్లీ సబ్ ఆర్బిటల్ రాకెట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ నాట్ ఆర్బిటల్ రాకెట్. ప్రారంభ మిషన్ ఇది ప్రారంభమైంది, ఇది ఆగమన్, మేము వస్తున్నామని చెప్పేసి సూచికగా ఆ పేరు పెట్టింది. సో ప్రైవేట్ సంస్థ పేరు మనకు అవసరం ఉంటుంది, స్కై అండి. సో స్కై రూట్ అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ ఇది హైదరాబాదు సంస్థ అండి. సో హైదరాబాద్ సంస్థ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి నేను ఏదో మర్చిపోయినా అనుకుంటున్నా, ఈ బివి నాగరత్న ఉంది కదా. సో బివి నాగరత్న 2027 సెప్టెంబర్లో మనకి నెక్స్ట్ ఇయర్లో ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా రాబోతుంది. ఈ బివి నాగరత్న వాళ్ళ నాన్న వెంకటయ్య సంథింగ్ ఏదో వస్తుంది మనకి, వెంకటరామయ్య అని చెప్పేసి, ఆయన కూడా సీజేగా పనిచేసిండు. సో తండ్రి కూతుళ్ళు వెరీ ఫస్ట్ టైం అండి. అది బివి నాగరత్న మనం వెరీ ఫేమస్, కంపల్సరీ మైండ్లో పెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు ఏంటి స్కై రూట్ అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ ప్రైవేట్ సంస్థ ఫస్ట్ రాకెట్ని రూపొందిస్తుంది. రాకెట్ పేరు విక్రమ్-1, మిషన్ పేరు ఆగమన్ అని చెప్పేసి పిలుస్తాం. సో రాకెట్ మనకి 4 దశల్లో ఉంటుందండి. ఏది విక్రమ్-1 అని చెప్పేసి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇట్ ఈజ్ సాలిడ్, ఘన ఇంధనం ఉపయోగిస్తుంది. ఇట్ ఈజ్ ఆల్సో సాలిడ్, 3 ఘన ఇంధనం ఉపయోగిస్తుంది. వీటికి కలాం అని చెప్పేసి అబ్దుల్ కలాం పేరుతోని ఇంజన్స్ పెట్టారు. ఫోర్త్ది మాత్రం మనకు ఇన్ఫ్యాక్ట్ రామన్-1 అని చెప్పేసి ఇంజన్ పేరు మనకి. ఇది రామన్-1 అంటే ఇంజన్ పేరు. సో ఇది లిక్విడ్ ఫ్యూయల్ అండి, సో ప్రైవేట్ రంగంలో ఫస్ట్ లిక్విడ్ ప్రొపల్షన్ ఉపయోగిస్తున్న ఫస్ట్ రాకెట్ విక్రమ్-1, అందుకే ఇది వెరీ ఫేమస్. ఇట్ ఈస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్, ఎస్. ఇట్ ఈస్ ఫస్ట్ లిక్విడ్ ఫ్యూయల్ రాకెట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్, ఇట్ ఈస్ కరెక్ట్. అదే ఇస్రో విషయానికి వస్తే పిఎస్ఎల్వి అనేది లిక్విడ్ ఫ్యూయల్ ఉపయోగించిన ఫస్ట్ రాకెట్ అండి మనకి. అంతకుముందు రాకెట్స్ ఉపయోగించలేదు మనకు. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. సో రామన్-1 అంటే ఇంజన్ పేరు మనకు. సో 4 అని చెప్పేసి దీని యొక్క సామర్థ్యం కూడా కొద్ది వరకు అవసరం అండి. ప్రైవేట్ రంగంలో ఫస్ట్ది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇది లో ఎర్త్ ఆర్బిట్ కక్షలోకి 350 kg తీసుకెళ్తుంది. సన్ సింక్రోనస్ ఆర్బిట్లోకి 260 kg తీసుకెళ్తుంది. లో ఎర్త్ ఆర్బిట్ ఏంటి, సన్ సింక్రోనస్ ఆర్బిట్ ఏంటి, మీకు స్పేస్ టెక్నాలజీ 3.5 hours వీడియో ఉంటుంది. దట్ ఈస్ ద సింగిల్ వీడియో ఫర్ యూ. నీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు. ఆ మాటకు వస్తే విక్రమ్-1 రాకెట్ని కూడా మనం డిస్కస్ చేసినాం అదే క్లాస్లో. సింగిల్ క్లాస్ కంప్లీట్గా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు. విదేశీ ఉపగ్రహాలు కూడా ఉంటాయి, ఆస్ట్రాయిడ్స్ కూడా ఉంటాయి, ప్రైవేట్ స్పేస్ సెక్టార్ ఉంటుంది, చంద్రయాన్ మిషన్స్ ఉంటాయి, సూర్యయాన్ మిషన్స్ ఉంటాయి, శుక్రయాన్ ఉంటాయి, ఆయాన్ ఈయాన్ అన్నీ కూడా అందులోనే కవర్ అయినాయి.
సో ఇంకా మనం డెప్త్ పోతే విక్రమ్ 2 అని చెప్పేసి కూడా భవిష్యత్తులో ప్రయోగిస్తారు వీళ్ళు. ఈ విక్రమ్ 2 ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు అంటే, ప్రైవేట్ సెక్టార్లో ఫస్ట్ క్రయోజెనిక్ ఫ్యూయల్ కలిగిన రాకెట్ అండి. సో లో టెంపరేచర్ దగ్గర దాన్ని మండిస్తారు. ఇది హై ఎఫిషియన్సీ కలిగి ఉంటుంది, ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది. అదే ఇస్రో వస్తే ఫస్ట్ క్రయోజెనిక్ జిఎస్ఎల్వి అని చెప్పేసి పిలుస్తాం. ఫస్ట్ లిక్విడ్ ఫ్యూయల్ ఏమో పిఎస్ఎల్వి అవుతుంది. ప్రైవేట్ సెక్టార్లో మీకు చూస్తే విక్రమ్ 1 అవుతుంది. ఇంజన్ పేరు రామన్ 1, రాకెట్ పేరు విక్రమ్ 1 అని చెప్పేసి పిలుస్తాం. అదే క్రయోజెనిక్ చూస్తే ఇస్రో సెక్టార్లో మీకు జిఎస్ఎల్వి అయితే, ప్రైవేట్ సెక్టార్లో ఫస్ట్ విక్రమ్ 2 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇందులో లిక్విడ్ ఆక్సిజన్ ఉంటుంది, లిక్విడ్ హైడ్రోజన్కి బదులుగా లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ను ఉపయోగిస్తున్నారు వీళ్ళు, అంతే. ఓకే అండి, ఇవన్నీ మనకి ఎగ్జామ్ దృష్ట్యా ఫేమస్. వై? బికాస్ ప్రైవేట్ స్పేస్ సెక్టార్ అనేది ఇటీవల ఇస్రో ఎక్కువ ప్రోత్సహిస్తుంది ఇన్స్పేస్ సంస్థ ద్వారా. గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే మీరు ఇంటికానే ఎగ్జామ్ హాల్లో రాసే క్వశ్చన్ రాసుకొని పోవచ్చు. సో ఇటీవల ప్రైవేట్ సెక్టార్ స్పేస్లో భారతదేశం యొక్క విజయాలు అని చెప్పేసి, లేదా ప్రైవేట్ రంగం యొక్క పాత్ర అని చెప్పేసి వస్తుంది. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ పాత్ర అని చెప్పేసి వస్తుంది. ఇంటికాడ రాసుకొని ఎగ్జామ్ హాల్కి పోవచ్చు. సో ఇక్కడ మీకు విక్రమ్ ఎస్ ఏంటి? ఇట్ ఈస్ అ సబ్ ఆర్బిటల్ రాకెట్, ఎక్కువ దూరం పోలేదు. విక్రమ్ 1 ఏంటి? ఫస్ట్ ప్రైవేట్ ఆర్బిటల్. విక్రమ్ 2 ఏంటి? ఫస్ట్ ప్రైవేట్ క్రయోజెనిక్ అని చెప్పేసి పిలుస్తాం. అచ్చా, ఇంకోటి బోర్జిలీ వెట్లాండ్ వార్తల్లో ఉన్నదండి. సో ఇది పర్యావరణ అంశాలు మనము నిర్లక్ష్యం చేయొద్దు. సో ఈరోజు 7 PM మనకి లైవ్ క్లాస్ ఉంటుంది ఎస్ఎన్టీ కోర్స్ లోపల. సో బోర్జిలీ వెట్లాండ్ అని చెప్పేసి వెరీ ఫేమస్. ఇది అస్సాంలో ఉంటుందండి. మరి ఈ వెట్లాండ్ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే, దీన్ని అస్సాం రాష్ట్రం అనేది, అస్సాం రాష్ట్రము అనేది ఇది బాగా నొక్కి చెప్తున్నాం, మనం మైండ్లో పెట్టుకోవాలి. సో బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. సో BHSగా కేంద్రం గుర్తించదు, రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏ చట్టం కింద అంటే బయోడైవర్సిటీ యాక్ట్ 2002 కింద గుర్తించింది. సో రాష్ట్ర ప్రభుత్వము ఆ లోకల్ కమ్యూనిటీ వాళ్ళతో కన్సల్ట్ అయ్యి మాత్రమే గుర్తిస్తుంది, యూనియన్ గవర్నమెంట్ కాదు. మనము బయోడైవర్సిటీ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఒక పెద్ద క్లాస్ చేసుకొని ఉన్నాం కోర్సులో. అందులో పార్కులు, ఈ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి అన్నీ వస్తాయి కదా. అందులో ఒకటి BHS అని చెప్పేసి. సో హిస్టారికల్లీ అది ఇంపార్టెన్స్ అయి ఉన్న ప్రాంతము. ఎస్, దేర్ ఈజ్ ఏ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం ఉంది, హిస్టారికల్లీ ఇంపార్టెన్స్. మరి ఇక్కడ హిస్టారికల్లీ ఇంపార్టెంట్ ఏంటని చెప్పేసి చూస్తే ఓరైజా రుఫీ ఫోగన్ అని చెప్పేసి. సో ఓరైజా రుఫీ ఫోగన్ ఇది ఒక రకమైన వరి అండి. ఇప్పుడు ఒరైజా సటైవా ఉంది కదా, నేటి వరి యొక్క పూర్వ రకం ఇది ఇక్కడ రక్షిస్తున్నారట. అందుకే ఇది హెరిటేజ్ సైట్గా గుర్తించారు మనకి. సో భారతదేశంలో ఫస్ట్ BHS ఏంటి అంటే నల్లూరి చింతపండు అని చెప్పేసి. సో ఇది కర్ణాటకలో ఉంటుందండి, ఇది కర్ణాటకలో మనకి కనిపిస్తుంది. సో వెరీ ఫేమస్. అండ్ ఒక అర్బన్ ప్రాంతంలో గుర్తించిన BHS ఏంటి మనకు? అమీన్పూర్ సరస్సు అండి. ఇది సంగారెడ్డి ఫ్రమ్ తెలంగాణ అని చెప్పేసి పిలుస్తాం. ఇట్ ఈస్ ద ఫస్ట్ BHS ఇన్ అర్బన్ ఏరియా అని చెప్పేసి. ఇది మనం ఈరోజు నేర్చుకున్న అంశాలు. ఒకసారి మనం చూస్తే సో ఫస్ట్ మనము ఇది SLSC అని చెప్పేసి BV నాగరత్న నెక్స్ట్ ఉమెన్ CJI సెప్టెంబర్ నెక్స్ట్ ఇయర్లో అవుతుంది. సో వాళ్ళ తండ్రి కూడా వెంకటరామ అని చెప్పేసి CJIగా పనిచేసిండు. ఇందులో అటర్నీ జనరల్ ఎక్స్ అఫిషియో మెంబర్గా పనిచేస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. 1+9 మెంబర్స్ అని చెప్పేసి పిలుస్తాం. అందరినీ CJI నియామకం చేస్తాడు. సో మెకాన్ లిమిటెడ్ ఫ్రమ్ రాంచీ అని చెప్పేసి మినీ రత్న 1 కేటగిరీ హోదా వచ్చింది. UPIని 10వ దేశము గ్రీస్ అని చెప్పేసి ఆమోదించింది. సో భూటాన్ ఫస్ట్ కంట్రీ, సింగపూర్ అనేది పేనవ్ సంస్థ. ఇన్ఫ్యాక్ట్ అది కూడా ఫస్ట్ కంట్రీ దేనికి? క్రాస్ బోర్డర్ పేమెంట్స్కి. గుడ్ మార్నింగ్ BF సన్సీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది నేను క్రియేట్ చేసిన కోడ్ అండి, ఇట్లా మీరు చేసుకోవచ్చు. విక్రమ్ 1 ఫస్ట్ ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్. మిషన్ ఆగమన్, నేను వస్తున్నా అని చెప్పేసి. ఎస్, నేను వస్తున్నా. ఇట్స్ టేక్ టైం బట్ మనం వస్తున్నాం అని చెప్పేసి చెప్తుంది. ప్రారంభం అనేది అయిపోయింది, ఇక ఆగమనం అని చెప్పేసి ఉన్నది. ఆగమనం తర్వాత ఇక ఎక్స్పాన్షన్ అని చెప్పేసి చెప్పుకుంటారు. సో బోర్జిలీ వెట్లాండ్ ఇట్ ఇస్ అ న్యూస్. వై? బికాస్ ఇట్ ఇస్ డిక్లేర్డ్ బై అస్సాం గవర్నమెంట్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది.
సో నల్లూరు చింతపండు గుర్తుపెట్టుకోవాలి, అమీన్పూర్ గుర్తుపెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఏప్రిల్ 2nd 3rd నోట్స్ రాసిన. సో క్లాసెస్ చేద్దాం కంపల్సరీ.